2025 డిసెంబర్ 2 ముందు వరకు కూడా గవర్నర్ నివసించేటువంటి బిల్డింగ్‌ని ప్రతి రాష్ట్రంలో మనం రాజ్ భవన్ అనేది, అలాగే మన ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే రాజ్ నివాస్ అనేది. అయితే 2025 డిసెంబర్ 2 తర్వాత నుంచి ఒక చిన్న నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రాజ్ భవన్‌ను రాజ్ నివాస్‌ను లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా పిలుస్తూ ఉన్నారు. ఎందుకు మరి అట్లా పేరు మార్చిల్లంటే రాజ్ భవన్ అని అంటే ఏదో రాచరికానికి రిలేటెడ్గా కనబడుతుందనే ఉద్దేశంతోటి ఇది ప్రజల్ని రిప్రజెంట్ చేయాలనే భావనతోటి లోక్ అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా అట్లా పేరు మార్చాలా అని అంటే మరి రాజ్యాంగంలో ఏమైనా సవరణ చేయాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్లు ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ప్రాబ్లం అయిపోద్ది. దానికి వివరణ ఏంటిది అని అంటే ఆర్టికల్ 158లో గవర్నర్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే అతని అర్హతలు ఏంటి అని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంపీ ఎమ్మెల్యేగా ఉండొద్దు. రెండోది ఇతర లాభదాయకమైన పదవులలో ఉండొద్దు. మూడోది అతని జీతాలు, అలవెన్సులు, అలాగే అతనికి ఒక నివాస భవనాన్ని కల్పించాలి అని ఉంది. ఓకేనా. నాలుగోది పదవీ కాలంలో జీతభత్యాలలో కోత విధించొద్దు అనేది ఉన్నది. ఓకే. మూడో పాయింట్లో ఏం చెప్పుకున్నాం మనం, భవనాన్ని అతనికి నివాసానికి కల్పించాలి అనేది చెప్పుకుంటున్నాం. అంటే భవనం అని ఉంది కానీ ఆ భవనం పేరు అయితే రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు కదా. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ తోటి పేరును మార్చుకోవచ్చు.